మ్యాన్షన్లో ఉన్న జంటలకి కళ్ళు కాకిలెత్తికెళ్ళాయా అని నా డౌట్. సేఫ్ గేమ్స్ ఎక్కువైపోయాయి. ఏదేమైనా ఊసరవెల్లిలా రంగులు మార్చడం మాస్టర్కే సాధ్యమైంది. కానీ దాని గురించి వీకెండ్లో జడ్జెస్ ఏమంటారో చూడాలి. ఒకరిని చూసి మరొకరు వెళ్ళిపోతాను అనడం అలవాటైపోయింది. అలా అన్న కళ్యాణ్ని జడ్జెస్ ఏమంటారో చూడాలి. వీరిద్దరిలో ఎవరికి బాగా అక్షంతలు వేస్తారో చూడాలి. దానికన్నా ముందు ఈ రోజు ఏమైందో నేను చెప్పాలి. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. మన పక్కింటి ముచ్చట్లు సిరీస్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 55 ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న చేసిన రచ్చకి మీ పాయింట్స్తో తర్వాత మాట్లాడుకుందాం అని శ్రీముఖి గేమ్ నుంచి వెళ్ళి ఈరోజు మ్యాన్షన్లోకి వచ్చి జంటలందరినీ ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగింది. శాండ్రా మహేష్ కళ్యాణ్ భుజాలను తాకించి పట్టుకున్నాడు. ఆ టైంలో నీకు కూడా చెప్పాము అని శ్రీముఖితో చెప్పింది. ఇంకా ఏమైనా ఉందా లేదా అని కూర్చోమని చెప్పింది. నటరాజ్ నీతోని అడిగితే నటరాజ్ జిప్పు వేశాడు నోటికి. నువ్వు మాట్లాడొద్దు అన్నావు కదా అని నీతుతో అన్నాడు. నీ ప్రాబ్లం చెప్పేయమ్మా అని నీతు అన్నది. అప్పుడు శ్రీముఖి 1 అగ్రెసివ్, 2 ప్రాపర్టీ డ్యామేజ్, 3 ఛాలెంజ్ జరిగినప్పుడు చెప్పకుండా అక్కడ నుండి వచ్చేయడం, 4 ఇష్టమొచ్చినట్టు ప్రతిదాన్ని కొట్టడం, 5 నేను వెళ్ళిపోతాను అని చెప్పడం అని శ్రీముఖి చెప్పింది. గేమ్లో నీకేమైనా ప్రాబ్లం ఉందా అని నీతుని అడిగితే కావిడి ఒకవైపు బరువైనప్పుడు వాటర్ వేస్తున్నప్పుడు తిప్పడం అనే స్ట్రాటజీ మాస్టర్ వాడినప్పుడు వద్దు అన్నారు అని నీతు చెప్పింది. మాస్టర్నే కాదు కదా, ఫస్ట్ మహేష్, కళ్యాణ్ వాళ్ళని కూడా అలాగే వద్దు అని చెప్పా కదా అని శ్రీముఖి చెప్పింది. జానుకి నీతు చెవి దగ్గర కొట్టింది. కావాలని కొట్టలేదు, కాని చూసుకొని ఆడాలి కదా అని భాను చెప్పాడు. కావాలని కాదు అని నువ్వే చెప్పావు కదా, కూర్చో అన్నది శ్రీముఖి. కళ్యాణ్ చిన్కి పైన ఉండాలి టచ్ అవ్వకుండా అని మీరు చెప్పగానే నేను అలానే చేశా అని కళ్యాణ్ చెప్పాడు. శాండ్రా చెప్పిన దానికి నువ్వు చెప్పనవసరం లేదు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగితే రూల్స్కి ఫార్మాట్తో నాకు ప్రాబ్లం లేదు ఓకే అని చెప్పాడు కళ్యాణ్. గైస్ ఇది గుర్తుపెట్టుకోండి, ఫౌల్స్ పెనాల్టీస్ ఈ గేమ్లో లేవు, కానీ మీరు ఆడిన తీరు విధానం చూసి పెట్టాల్సి వచ్చింది. లేడీస్ చేసిన ఫౌల్స్ ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ పట్టుకున్న బకెట్స్లో ఎవరైనా వాటర్ పోస్తున్నప్పుడు ఆపమని అడ్డుకోమని చెప్పలేదు, ఓన్లీ వాటర్ బకెట్స్లో పోయమని మాత్రమే చెప్పాము అని చెప్పింది. అబ్బాయిలు చేసిన ఫౌల్ ఏంటంటే స్టమక్కి ఎదురుగా పట్టుకోవడం, హెడ్ పైకి చేతులు తేల్చి పట్టుకోమంటే అలా చేయకపోవడం ఫౌల్ అని చెప్పింది శ్రీముఖి. అభిమానిక ఆమీర్ 2 ఫౌల్స్, భానుజాను 2, సిద్ధు సోనియా 3, శాండ్రా మహేష్ 3, కళ్యాణ్ వాసంతి 2, నటరాజ్ నీతు 8, నోకరాజు ఆసియా 10. కళ్యాణ్ వాసంతి, నటరాజ్ నీతు, నోకరాజు ఆసియాని ఇన్ని ఫౌల్స్ చేసినందుకు డిస్క్వాలిఫై చేసి బాటమ్ 3లో పెట్టారు. సిద్ధు సోనియా ఈ స్టేజ్లో ఫస్ట్ వచ్చి 200 పాయింట్స్ సాధించి ఎవరి దగ్గర నుంచైనా -50 చేయాల్సిన ఛాన్స్ వచ్చింది. సిద్ధు సోనియా భాను దగ్గర నుంచి -50 చేశారు. ఇంత కష్టపడి ఆడినా కూడా లాభం లేకుండా పోయింది కదా అని నీతు చెప్పింది. ఈయన మారడు, ఇలా అయితే కష్టం అనగానే నటరాజ్ లోపలికి వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్న నటరాజ్ని ఆపడానికి ట్రై చేశాడు నోకరాజు. హోస్ట్కి షోకి రెస్పెక్ట్ ఇవ్వాలి మాస్టర్ అని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు. కళ్యాణ్ వాసంతితో వెళ్ళిపోదాం, శ్రీముఖి వెళ్ళాక వెళ్ళిపోదాం, నీ కాళ్ళు మొక్కుతా అని చెప్తున్నాడు. అంతలో శ్రీముఖి వాట్స్ రాంగ్ విత్ యూ అని అడిగింది. లెట్ మీ టాక్ అని డిస్క్వాలిఫై అని చెప్పా, కానీ నెక్స్ట్ ఆటలు ఆడుతారు, ఈ ఆటకి పాయింట్స్ ఇచ్చాం కదా, అలా అయితే జడ్జెస్ వచ్చాక ఇదే చెప్పు అని చెప్పింది శ్రీముఖి. నాది కాదు అన్నప్పుడు నాకు వద్దు, నాదైనప్పుడు నాకు కావాలి అని కళ్యాణ్ అన్నాడు. ఆటలో రిలాక్స్ అయ్యాడు, ఇప్పుడు అడుగుతున్నాడు. కళ్యాణ్ శ్రీముఖి వెళ్ళాక రూమ్లో అక్కడే వాసంతి, భాను, సిద్ధు అందరూ ఉన్నారు. రాంగ్ వర్డ్స్ అంటున్నాడు. కాసేపు కళ్యాణ్ వదిలేకుండా వీళ్ళు మరీనా బతిమలాడుతున్నారు. ఇంకా డాన్స్ వేసేస్తున్నాడు. నీతు కాసేపు పోయాక వచ్చి అక్క మాట వినవా అని కూల్ చేసి కామ్ చేసి వెళ్ళింది. అయినా వాసంతి అలా ఏడుస్తూనే ఉంది. మాస్టర్ ఓసరవెల్లి అని ఎందుకన్నానో తెలుసా? ఇప్పుడొచ్చి అన్ని జంటలకి సారీ చెప్తున్నాడు. వీళ్ళు మరీను సారీ తీసుకోకుండా వద్దు మీరు కూల్ అయ్యారు చాలు మాస్టర్ అని చెప్తున్నారు. కానీ అక్కడ భాను లేరు.
ముందే నీతూ చెప్పింది, అందరికీ చెప్పు కానీ జాను బానుకి వద్దు అని చెప్పింది. పాపం వాళ్ళు రూమ్లో ఏం ఫీల్ అవుతున్నారంటే అనేవన్నీ అన్నారు కానీ కనీసం సారీ కూడా చెప్పలేదు అనుకుంటున్నారు. నీతూ కూడా మాస్టర్తో నేను అన్నాను కానీ వాళ్ళు ఏమీ అనలేదు, కానీ నేను మోసపోయా అందుకు అన్నాను అని మాస్టర్తో చెప్పింది. మీకు జోక్ చెప్పే ముందు ప్లీజ్ గైస్ వీడియో చూసిన వారందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా కష్టమో ప్లస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ కూడా చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ ఒకలా గేమ్ ఆడితే నీ అక్క అయిపోయారు అందరూ అని దిగింది, అదే అయిపోయింది లాస్ట్కి. ఆసియా 4 స్ట్రాటజీస్తో గేమ్లో దిగింది. నౌకా దగ్గరికి వచ్చిన వారందరినీ ఆపాలి, ఎవరొస్తే వారిని తోసేయాలి, ఇంకొకటి ట్రాక్పై స్ట్రైట్గా వెళ్ళాలి ప్రామిస్ చేసిందంట. దేవుడా, మొత్తం హడావిడి చేసి 10 ఫౌల్స్ తెచ్చుకుంది. అందులో శ్రీముఖి బౌల్తో వచ్చిందమ్మా. అందులో ఏవో చీటీలు ఉన్నాయంట. ఒక చీటీ తీసి అందులో ఎవరి పేరైతే వస్తుందో వారు నెక్స్ట్ జరగబోతున్న స్టేజ్కి అపోనెంట్ వారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ నూకరాజు ఆసియా సిద్ధు సోనియాని సెలెక్ట్ చేశారు. నటరాజ్ నీతు శాండ్రా మహేష్ని, కళ్యాణ్ వసంతి అభిమానిక ఆమీర్ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు జాను బాను ఉండిపోయారు. వారికి అందులో నుంచి ఎవరినైనా టార్గెట్ చేసే అవకాశం వచ్చింది. వారు సిద్ధు సోనియాని సెలెక్ట్ చేశారు. ఈ గేమ్లో 1 to 7 పొజిషన్లో ఎవరికి ఎవరైతే అపోనెంట్ ఉన్నారో వారు వారికంటే పై పొజిషన్లో ఉన్నారో వారి దగ్గర మార్క్స్ నుంచి 50% తీసుకోవచ్చు. ఒకవేళ సిద్ధు సోనియా గెలిస్తే భానుజాను అండ్ ఆసియా నూకరాజు ఇద్దరి దగ్గర నుంచి 50% మార్క్స్ తీసుకోవచ్చు. అబ్బా, సిద్ధు సోనియాకి ఆఫర్ భలే వచ్చింది. మరి గేమ్ ఎలా ఆడుతారో చూడాలి గైస్. ఇప్పటికే ఒకరి మీద ఒకరు గెలవాలి అనుకుంటున్నారు. మొత్తానికి ఒకరి మీద ఒకరికి పోటీ పెట్టి పడేశారు. ఇంక మన వాళ్ళు రెచ్చిపోతారు. అసలు గేమ్ ఏంటంటే అన్లాక్ యువర్ లవ్. జంటది హస్బెండ్ లెగ్ ఒకటి, వైఫ్ లెగ్ ఒకటి లాక్ చేశారు. హస్బెండ్ హ్యాండ్ ఒకటి, వైఫ్ హ్యాండ్ ఒకటి లాక్ చేశారు. కింద గడ్డులో సర్కిల్గా అవ్వాల్సి ఉన్న 4 పీసెస్ ఉన్నాయి. ఒక్కొక్క పీస్ ఒకసారి మాత్రమే తీసుకొని పక్కనే ఉన్న తాళ్ళు కింద నుండి పడుకొని వెళ్ళి ఎదురుగా ఉన్న టేబుల్ పై 4 స్క్వేర్స్లో 4 మెంబర్స్ పెట్టుకోవడానికి మాత్రమే ప్లేస్ ఉంది. అందులో ప్లేస్ చేయాలి. అక్కడ ఖాళీ లేకపోతే పడేసి మరొకరు పెట్టుకోవచ్చు. అలా సర్కిల్ అయిన తర్వాత మ్యాడ్లో ఏరియాలో ఒక పిట్లో థర్మాకోల్ బాల్స్లో వారికిచ్చిన కలర్స్లో 3 సర్కిల్గా ఉన్న నెంబర్స్ ఉన్నాయి. అవి వెతికి కోడ్గా మార్చి వారి చేతులను కాళ్ళను అన్లాక్ చేసుకొని వచ్చి బెల్ కొట్టి గేమ్ ఫినిష్ చేయాలి. భాను ఈ గేమ్ని ఫస్ట్ ఫినిష్ చేశారు. కళ్యాణ్ వాసంతి వాళ్ళ కలర్ని నటరాజ్ మాస్టర్ పెట్టుకోవడం వల్ల కళ్యాణ్ వాళ్ళకి ఆ కలర్ దొరకకపోవడం వల్ల వారికి సెకండ్ ఛాన్స్ ఇచ్చి జాను బాను కంప్లీట్ చేసిన టైంని బీట్ చేస్తే అభిమానిక ఆమీర్ ఓడిపోయినట్టు అని చెప్పింది. కళ్యాణ్ వాసంతికి ఎల్లో కలర్ ఇచ్చి గేమ్ స్టార్ట్ చేశారు. కానీ ఆడలేకపోయారు, గివప్ ఇచ్చేశారు, ఓడిపోయారు. మన ప్రేమ జంటలు గేమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. కోడ్ వెతికే దగ్గర మహేష్ ఒక నెంబర్ విసిరేశాడు. అది సిద్ధు వాళ్ళకి కావాల్సింది. మహేష్ కావాలనే ఇచ్చేశాడేమో అని నోకా అన్నాడు. ఒకసారి క్లారిటీ ఇవ్వా అని సిద్ధు మహేష్కి చెప్పాడు. ఇప్పుడు 55 ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. శ్రీముఖి పాయింట్స్తో వచ్చింది. అందరి పాయింట్స్ చెప్పగా అందరికన్నా ఎక్కువ పాయింట్స్తో మహేష్, శాండ్రా 355 పాయింట్స్తో ఉన్నారు. జాను బాను 340 పాయింట్స్తో ఉన్నారు. ఫైనల్ గేమ్ స్టార్ట్ చేయడానికి మళ్ళీ వస్తా, ఈలోపు ఛాలెంజెస్ గురించి కాకుండా కొంచెం ప్రేమగా మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈలోపు జానుకి కళ్ళు మోస్తే చాలంట ఈ ఛాలెంజెస్, మ్యాన్షన్లో ఉన్న మొహాలు తప్ప ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఆయనకి ముద్దు పెట్టాలి, హగ్ ఇవ్వాలి అన్న ఆలోచనే రాలేదంట. సేమ్ సిద్ధు కూడా కపుల్గా వచ్చాము, ఎంతసేపు హగ్ చేసుకొని ఉంటారు, ఎన్ని ముద్దులు పెట్టుకుంటారు, అలాంటి గేమ్స్ పెడితే బాగున్ను కదా ప్రేమ గురు అని మాట్లాడుతున్నాడు. అంతలో శ్రీముఖి వచ్చి ఫైనల్ గేమ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న జాను బాను, శాండ్రా మహేష్కి పెడతాము, కానీ అందరూ ఆడుతారు, ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పి వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న బాక్స్లో నించోండి అని చెప్పింది. శాండ్రా మహేష్కి నటరాజ్ నీతు, అభిమానిక ఆమీర్, జాను బానుకి వాసంతి కళ్యాణ్, సిద్ధు సోనియా, నోకరాజు ఆసియా సపోర్ట్ చేశారు. వాళ్ళ గేమ్ని డిస్టర్బ్ చేస్తూ అక్కడున్న బాల్స్తో సపోర్ట్ చేయని వారిని డిస్టర్బ్ చేయాలి అని చెప్పింది. జాను బాను, శాండ్రా మహేష్ చేయాల్సిందేంటంటే ట్రాక్ పై నడుస్తూ వాళ్ళకిచ్చిన కలర్ ఫ్లాగ్స్ని మధ్యలో ప్లేస్ చేయాలి.
శాండ్రా మహేష్ ఆడి గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచారు. వాళ్ళకి ఒక కీటో హార్ట్ ఇచ్చారు. ప్రతి వారం ఈ మార్పులు చేర్పులు అవుతున్నాయి అని ఈ వారం 50 బాండ్ క్రెడిట్స్కి ఫైనల్ చేసి శాండ్రా మహేష్ 50 బాండ్ క్రెడిట్స్తో ఉన్నారు. లీస్ట్లో నోకరాజు ఆసియా 20 బాండ్ క్రెడిట్స్తో ఉన్నారు. జడ్జెస్ ఎన్ని మార్క్స్ ఇస్తారో చూడాలి. రివార్డ్ అయితే శాండ్రా మహేష్ తీసుకుంటున్నారు. అంతలో ప్రేమగురు వచ్చి ఒక్కొక్క జంటని ప్రేమగురు పిలిచినప్పుడు వచ్చి ఫోటోలో ఉన్న జంటలకి జంటలో వారి పార్ట్నర్తో తమ ఫీలింగ్ షేర్ చేసుకోకుండా వారు మాట్లాడాల్సిన టైంలో వారు మాట్లాడకుండా ఉంటున్నారో వారి నోటికి టేప్ వేయండి అని చెప్పాడు. నటరాజ్ నీతు భాను జానుని సెలెక్ట్ చేసి భాను నోటికి టేప్ వేశాడు. యాక్టివిటీ జరిగినప్పుడు నువ్వు ఎక్కడో భయపడ్డావు, ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండొద్దు అని జడ్జెస్ చెప్పినట్టు నువ్వు చెప్తే బాగుండు అని నటరాజ్ అన్నాడు. మొన్న గేమ్లో కూడా నీతు వచ్చి మాట్లాడితే మా మధ్య గొడవ పెట్టేలా ఉన్నారు అని భాను వెళ్ళిపోవడం, అందుకే టేప్ వేసా అని చెప్పాడు నటరాజ్. కానీ భానుని నీతు మోసపోయింది నేను, పెళ్ళాంకి భయపడేవాడు అని, మీ వైఫ్ని నమ్మొద్దు అని ట్రిగర్ చేసి మాట్లాడడం చాలా దారుణంగా ఉంది. సిద్ధు సోనియా కళ్యాణ్ వాసంతిని సెలెక్ట్ చేసి వాసంతి నోటికి టేప్ వేశారు. కళ్యాణ్ వెళ్ళిపోతాను అన్నప్పుడు నువ్వు కొంచెం స్టాండ్ తీసుకొని గట్టిగా చెప్తే వినేవాడేమో అని చెప్పారు. దీని మధ్యలో నటరాజ్ నీతుకి వీళ్ళకి పోలికి చెప్పడం ఒకటి. వాళ్ళని ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతామంటే ఇద్దరూ ఒక మాట మీదే ఉంటారు, కానీ నువ్వు అలా కాదు అని సోనియా చెప్పింది. అప్పుడు వాసంతి నాకు కూడా అలాగే ఉంది, అందుకే నేను ఏమీ చెప్పలేదు అని చెప్పింది. కళ్యాణ్ కూర్చొని వాసంతిని కూర్చోమన్నాడు. సిద్ధు సోనియా ఇంక మాట్లాడకుండా వెళ్ళిపోయారు. జానుబాను నటరాజ్ నీతుని సెలెక్ట్ చేసి నటరాజ్ నోటికి టేప్ వేశారు. నీతు ద్రోహి, మోసం చేశారు, పెళ్ళాన్ని నమ్మొద్దు అన్నప్పుడు మీరు మాట్లాడితే బాగుండు అని భాను చెప్పాడు. దానికి నీతు జాను పైకి వెళ్లి మాట్లాడడం వల్ల గొడవ ఇంకా ఎక్కువైంది. మధ్యలో నటరాజ్ ఆడియన్స్ని చూడండి అని కలపడం, పెళ్ళానికి భయపడేవాడివి అని నీతు అనడం ఇంకా రెచ్చగొట్టేస్తున్నారు. మొత్తం మెన్షన్లో వాళ్ళందరూ వాళ్ళని ఆపడానికి సరిపోయింది. కానీ అభిమానిక ఆమీర్ మాత్రం సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు. ఇదెక్కడ సంతగోలరా బాబు అన్నట్టు ఉన్నారు. నటరాజ్ని జాను నువ్వు అంటేనే రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అంత బాధగా ఉంటే ఇంకా పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడి ఆడియన్స్ని చూడమని చెప్పి నీతు నోర్ముయ్ అని కూడా జానుని అన్నది. వారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు కదా. ఇదెక్కడ దారుణం రా బాబు. జానుబాను అండ్ నటరాజ్ నీతు గురించి చెప్పాలంటే 1 గంటకు పైగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ అంత సోదు మనకెందుకు అలాగనేసి షార్ట్ కట్ చేసి చెప్పా. గైస్, దీనికి మాత్రం మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. గంటను కూడా కొట్టండి. నోకరాజు ఆసియా కళ్యాణ్ వాసంతిని సెలెక్ట్ చేసి వాసంతి నోట్కి టేప్ వేశారు. ఎప్పుడో 5th వీక్లో జానుబాను గోల్డెన్ కప్లు అయ్యారు. కళ్యాణ్ అమ్మాయిపై అరిచినందుకు బాండ్ క్రెడిట్స్ తగ్గాయి అని డిసప్పాయింట్ అయినప్పుడు నువ్వు మాట్లాడితే బాగుండు అని నా ఫీలింగ్ అని నోకరాజు చెప్పాడు. శాండ్రా మహేష్ కళ్యాణ్ వాసంతిని సెలెక్ట్ చేసి వాసంతి నోట్కి టేప్ వేశారు. 100 సార్లు కళ్యాణ్ వాసంతిని మాట్లాడనివ్వకుండా ఆపేస్తున్నారు. మీ రిలేషన్షిప్లో ఇది అలవాటైపోతుందేమో అని శాండ్రా చెప్పింది. మళ్ళీ దీనికి నోకరాజు ఆసియాని పోలికి చెప్పారు. ఈ గేమ్లో కూడా డిప్రెషన్ కనిపించింది అని మహేష్ చెప్పారు. మీలా 2 వీక్స్ రిలాక్స్ అయి ఉంటే బాగుండు అని వాసంతి చెప్పింది. ఇంకా మాట్లాడితే కళ్యాణ్ వాసంతి నోరు మూసేశాడు. శాండ్రా మహేష్ వెళ్ళిపోయారు. అభిమానిక ఆమీర్ కళ్యాణ్ వాసంతిని సెలెక్ట్ చేసి వాసంతి నోటికి టేప్ వేశారు. సేమ్ వెళ్ళిపోతాను అని కళ్యాణ్ అన్నప్పుడు వాసంతి చెప్పి ఉంటే బాగుండు అని అభిమానిక ఆమీర్ చెప్పారు. కళ్యాణ్ వాసంతి నోకరాజు ఆసియాని సెలెక్ట్ చేసి ఆసియా నోటికి టేప్ వేశారు. నువ్వు మాట్లాడింది మాట్లాడేస్తావు, ఆసియాకి టైం అవ్వకుండా తనకి కూడా టైం ఇస్తే బాగుండు అని చెప్పారు. అయిపోయింది. ఆలోచన మీదే ఆచరణ మీదే అని ప్రేమగురు వెళ్ళిపోయాడు. టెన్షన్లో ఉన్న జంటలకి కొల్లు కాకిలెత్తికెళ్ళాయా అని నా డౌట్. సేఫ్ గేమ్లు ఎక్కువైపోయాయి. అంతలా అరిచిన నటరాజ్ నీతుని వదిలేసి కళ్యాణ్ వాసంతి నోటికి టేపులు వేయడమేంటో నాకు అర్థం కాలేదు. గట్టిగా కమెంట్లు రావాలి ఫ్రెండ్స్. దీని గురించి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్లో చెప్పండి. శాండ్రా మహేష్ డేట్కి వెళ్లారు. గార్డెన్లో లైవ్ మ్యూజిక్ పెట్టారు. మహేష్ వాళ్ళ నాన్నగారి వీడియో ప్లే చేశారు. మరి ఇదండి 54, 55 ఎపిసోడ్ రివ్యూ. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.